హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మమ్స్ ప్యూర్ బేక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూద్దాం నేను బేకింగ్‌లో ఏమేం టూల్స్ యూజ్ చేస్తానో. బిగినర్స్‌కి బేకింగ్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు బేసిక్‌గా ఏం కావాలో నేను క్లియర్‌గా చెప్తాను. ఎండ్ వరకు చూడండి. బోనస్ టిప్స్ కూడా ఇవ్వబోతున్నాను ఈ వీడియోలో. సో, ఇక్కడ ఫస్టొచ్చేసి మెజరింగ్ టూల్స్. మెజరింగ్ టూల్స్ ఎందుకు ఇంపార్టెంటో చెప్తాను. సో, ఫస్టొచ్చేసి మెజరింగ్ కప్స్. ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 కప్, హాఫ్ కప్, 1/4 కప్ ఎక్సెట్రా. సో, ఇవి డ్రై ఇంగ్రీడియెంట్స్ కోసము మెజరింగ్ కప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి మెజరింగ్ స్పూన్స్. మెజరింగ్ స్పూన్స్ అంటే 1 టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ ఇవి మెయిన్‌గా లిక్విడ్ అండ్ స్మాల్ డ్రై ఇంగ్రీడియెంట్స్‌కి యూజ్ చేస్తాం. అంటే ఎగ్జాంపుల్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండ్ వెనిల్లా ఎసెన్స్‌ని యూజ్ చేయడానికి కూడా ఈ స్మాల్ మెజరింగ్ స్పూన్స్‌ని యూజ్ చేస్తాం. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి కిచెన్ వేయింగ్ స్కేల్. ఇది మెయిన్‌గా ఎందుకు యూజ్ అవుతుందంటే గ్రామ్స్‌లో మెజర్ చేయడానికి. కేక్స్ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పను. బట్ ఇది ఉంటే కేక్స్ అనేవి ఏంటంటే పర్ఫెక్ట్‌గా వస్తాయని చెప్పగలను. సో, నెక్స్టొచ్చేసి మిక్సింగ్ బౌల్స్. మిక్సింగ్ బౌల్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లైక్ ప్లాస్టిక్, గ్లాస్ ఎక్సెట్రా. సో, ఇవేంటంటే డిఫరెంట్ సైజెస్ ఉండడం వలన మనకి చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే బ్యాటర్ మిక్స్ చేసుకోవడానికి, విప్పింగ్ క్రీమ్ మిక్స్ చేసుకోవడానికి, కలర్స్ మిక్స్ చేసుకోవడానికి. నెక్స్ట్ వన్ విస్క్. సో, ఇది దేనికంటే మనం బ్యాటర్ మొత్తం నీట్‌గా ఫ్లోర్‌ని మిక్స్ చేసుకోవడానికి, ఎగ్స్ బీట్ చేయడానికి మరియు క్రీమ్‌ని మిక్స్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. సో, ఇది ఉండడం వల్ల మనకి మిక్సింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. స్పాచులా ఇది దేనికంటే మెయిన్‌గా బ్యాటర్‌ని స్క్రాప్ చేయడానికి యూజ్ చేస్తాం. సో, ఇదొచ్చేసి సిలికాన్ మెటీరియల్ అయితే బెస్ట్. మనం మిక్సింగ్ బౌల్స్‌లో మిక్స్ చేసేటప్పుడు నీట్‌గా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో బ్యాటర్‌ని మిక్స్ చేయడానికి ఈ స్పాచులా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఎలక్ట్రిక్ బీటర్. హ్యాండ్ బీటర్ కంటే ఫాస్ట్ అండ్ స్మూత్ మిక్స్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో, ఇదేమి కంపల్సరీ అని చెప్పను. దీని ప్లేస్‌లో మిక్సర్ కూడా యూజ్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. బట్ బిగినర్స్‌కి ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. కేక్ టిన్స్ ఆర్ మౌల్డ్స్. సో, ఇవి డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. లైక్ స్క్వేర్, రౌండ్, హార్ట్ షేప్. సో, మీకేది కావాలంటే అది తీసుకోవచ్చు. బట్ డిఫరెంట్ సైజెస్ ఉండడం బెటర్. ఎందుకంటే, ఇప్పుడు మనకి హాఫ్ కేజీ కేక్ ఉంటుంది, 1 కేజీ కేక్ ఉంటుంది. సో, మీ దగ్గర 2 డిఫరెంట్ సైజెస్ ఉంటే, సో, 2 డిఫరెంట్ సైజెస్‌లో మనము బ్యాటర్‌ని వేసి మనం హాఫ్ కేజీయా, 1 కేజీయా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కప్ కేక్స్ ఆర్ మఫిన్ మౌల్డ్స్. ఇవి ఎందుకంటే బేసిక్‌గా పిల్లలు కప్ కేక్స్‌ని చాలా ఇష్టపడతారు. సో, ఇవి గూడా ఒక సెట్ ఉంచుకుంటే మంచిది. ఇవి సిలికాన్‌లో ఉంటాయి, మెటల్ టైప్స్‌లో గూడా ఉంటాయి. మీ చాయిస్ అది. బేకింగ్ పేపర్ ఇది మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే ఫస్ట్ ఈ బేకింగ్ పేపర్ ఏసి బ్యాటర్ వేస్తే కేక్ స్టిక్ అవ్వకుండా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా వస్తుంది. పైపింగ్ బ్యాగ్స్ అండ్ నాజిల్ సెట్స్. ఇవి కేక్ డెకరేషన్‌కి యూజ్ చేస్తాం. క్రీమింగ్ అండ్ ఐసింగ్‌కి యూజ్ చేస్తాం. ప్యాలెట్ నైఫ్. ఇది ఫ్రాస్టింగ్‌ని కేక్ మీద ఈజీగా స్ప్రెడ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. టర్న్ టేబుల్. టర్న్ టేబుల్ ఉండడం వల్ల మనం ఐసింగ్‌ని ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మనం ఎటు కావాలంటే అటు రౌండ్‌గా టర్న్ చేసుకొని నచ్చిన డిజైన్స్‌ని కేక్ మీద వేసుకోవచ్చు. స్ప్రింకిల్స్ అండ్ చాకో చిప్స్. ఇవి మెయిన్‌గా డెకరేషన్ ఐటెమ్స్‌ని కేక్‌ని నీట్‌గా, అందంగా కనిపించేలా చేయడానికి ఈ స్ప్రింకిల్స్ అండ్ చాకో చిప్స్‌ని యూజ్ చేస్తాం. ఫైనల్‌గా మీకు స్టోరేజ్ అండ్ క్లీనింగ్ టూల్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎయిర్ టైట్ బాక్సెస్. రెడీ అయిన కేక్స్‌ని, కప్ కేక్స్‌ని స్టోర్ చేయడం కోసం ఇవి ఉంటే బెటర్. క్లీనింగ్ బ్రషెస్. ఓవెన్ అండ్ టూల్స్‌ని క్లీనింగ్ చేయడం కోసం ఈ క్లీనింగ్ బ్రష్‌ని యూజ్ చేస్తాం. సోప్ ఆర్ వెనిగర్ వాటర్ మిక్స్. సిలికాన్ టూల్స్‌ని క్లీన్ చేయడానికి మనకి ఇది ఉంటే బెస్ట్. సో, ఇక్కడ బోనస్ టిప్ ఏంటంటే స్పాచులా అండ్ సిలికాన్ ఐటెమ్స్‌ని హాట్ వాటర్‌లో సర్వ్ చేయకండి. షేప్ మారిపోతుంది. సో, ఇవి నేను మమ్స్ ప్యూర్ బేక్స్‌లో వాడే టూల్స్. బిగినర్స్‌కి ఇది పర్ఫెక్ట్ స్టార్టర్ లిస్ట్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్‌లో మనం మమ్స్ ప్యూర్ బేక్స్ క్లౌడ్ కిచెన్ రెసిపీస్ రాబోతున్నాయి. స్టే ట్యూన్. మన కిచెన్‌లో ఎలా రెసిపీస్ చేస్తామో చూపియబోతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మై